రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. మిత్రులారా, చాలా కాలంగా మన 10th ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి చరిత్ర, పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి పుస్తకాలలో అసత్యాలు చలామణి అవుతూ వచ్చాయి. రాజకీయ రంగు పులుముకున్నటువంటి కొందరు విద్యావేత్తలు, వామపక్ష భావాలు ఉన్నటువంటి కొందరు విద్యావేత్తలు ఒక ఆధారం లేకపోయినప్పటికీ కొన్ని అబద్ధాలని చొప్పిస్తూ వచ్చారు చరిత్రలో. తాజాగా పాఠ్యపుస్తకాలని రూపొందించేటటువంటి హై స్కూల్, అదేవిధంగా ఇంటర్మీడియట్ లెవెల్లో పాఠ్యపుస్తకాలు రూపొందించేటటువంటి NCERT, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, NCERT సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ టెక్స్ట్ బుక్కులలో 7వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి, 11, 12 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ CBSE సిలబస్కి సంబంధించిన హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్కులలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేసింది. ఈ మార్పులు జాతీయవాదుల యొక్క జయభేరికి ప్రతీకలు. ఎందుకంటే చాలా కాలంగా చలామణి అవుతున్నటువంటి అబద్ధాలను టెక్స్ట్ బుక్కుల్లోంచి తొలగించారు. అంటే చరిత్ర బోధనలో ఏదైతే వక్రీకరణలు ఇంతకాలం కొనసాగుతున్నాయో వాటిని తొలగించారు. మొట్టమొదటి అబద్ధము ఆర్యులు బయట నుంచి వచ్చారు. దీని ఆధారంగా తమిళనాడులో రాజకీయ పార్టీలు, ద్రవిడవాద పార్టీలు వచ్చాయి. దీని ఆధారంగా ఈ దేశంలో దళితేతర అగ్రవర్ణ దళిత అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని సృష్టించారు. ఇప్పుడు తాజాగా వెలుగు చూస్తున్నటువంటి రాఖీ గడి పరిశోధనలు కానీ, ఆ తర్వాత 2018లో జరిగినటువంటి DNA పరీక్షలు, దేశంలో ఉన్న అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజల DNAని పరీక్షించినప్పుడు అందరిది ఒకటే DNA అని తేలింది. బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడి ఉన్నటువంటి వాళ్ళు, స్థానికులు, ద్రవిడులు, ఆర్యులు, ఇదంతా అబద్ధమని DNA స్టడీ చెప్పింది. టెక్స్ట్ బుక్లో ఇప్పుడు మార్చారు. 12th క్లాస్ యొక్క టెక్స్ట్ బుక్లో ఇప్పటి వరకు ఏముండేదంటే, ఇట్ అపియర్స్ దట్ దేర్ వాజ్ అ బ్రేక్ బిట్వీన్ ఎర్లీ హరప్పన్ అండ్ హరప్పన్ సివిలైజేషన్ ఎవిడెంట్ ఫ్రమ్ ద లార్జ్ స్కేల్ బర్నింగ్ అట్ సమ్ సైట్స్ యాజ్ వెల్ as ది అబాండన్మెంట్ ఆఫ్ సర్టన్ సెటిల్మెంట్స్ అని పాఠ్యపుస్తకంలో ఉండేది, చరిత్ర పాఠ్యపుస్తకంలో. ఇప్పుడు దాన్ని మార్చారు. ఎందుకంటే రాఖీగడి DNA స్టడీల ఆధారంగా ఆర్యులు బయటకు నుంచి రాలేదు అని చెప్తూ వాక్యాన్ని మార్చారు. కొత్త పారాగ్రాఫ్ ఏముందో చూడండి. ఇది DNA స్టడీస్ని చెబుతూ ద జెనెటిక్ రూట్స్ ఆఫ్ ద హరప్పన్స్ గో బ్యాక్ టు 10,000 BCE. అంటే బిఫోర్ కామన్ ఈరా 10,000 సంవత్సరాల నుంచి హరప్పాలో ఉన్నటువంటి ప్రజలందరి DNA ఒకటే అని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. అంటే ఆర్యులు బయట నుంచి రాలేదు. ద DNA ఆఫ్ ది హరప్పన్స్ హ్యాస్ కంటిన్యూడ్ టిల్ టుడే అండ్ అ మెజారిటీ ఆఫ్ ద సౌత్ ఏషియన్ పాపులేషన్ అపియర్స్ టు బీ దేర్ డిసెండెంట్స్. ఆ హరప్పన్లలో ఉన్న DNA నేటికి కొనసాగుతోంది. దక్షిణాసియా అంటే భారత, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ 3 దేశాలు, నేపాల్, భూటాన్, ఇవన్నీ కూడా వస్తాయి. వీటన్నిటిలో ఉన్నటువంటి ప్రజల యొక్క DNA ఒకటే. డ్యూ టు ట్రేడ్ అండ్ కల్చరల్ కాంటాక్ట్స్ ఆఫ్ ది హరప్పన్స్ విత్ డిస్టెంట్ రీజన్స్ దెర్ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ జీన్స్ ఇన్ స్మాల్ క్వాంటిటీ. వేరే వేరే జాతులతో కలవడం వల్ల కొద్దిగా మార్పు వచ్చి ఉండవచ్చు, కానీ మౌలికంగా జీన్స్ ఒకటే. అంటే ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని టెక్స్ట్ బుక్కుల్లోంచి తొలగించినట్టయింది. ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పు. దీని మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వచ్చారు జాతీయవాదులు. ఆధారాలు చూపించినప్పటికీ ఒక రొమిలా థాపరో, ఒక BN శర్మో, ఒక ఇర్ఫాన్ హబీబో, లేకపోతే ఒక సర్వేపల్లి గోపాలో టెక్స్ట్ బుక్కుల నిర్ణాయక కమిటీలో కూర్చుని అబద్ధాలని ప్రచారం చేస్తూ వచ్చారు. అవి తొలగించాయి. దీనికన్నా కూడాను ఇంకా కీలకమైనటువంటి చిన్న చిన్న మార్పులు చేశారు. ఉదాహరణకి 7వ తరగతి చరిత్ర పుస్తకంలో ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం ఏంటంటే, 63 నాయనార్లు శైవ మతాన్ని ప్రచారం చేశారు. వీళ్ళలో దళిత, రకరకాల బ్రాహ్మణ, రకరకాల కులాలకు చెందిన వారున్నారు అన్నటువంటి పదము ఉండేది. దాన్ని మార్చి ఇప్పుడు సామాజిక నేపథ్యాలకు చెందినటువంటి వారు
కులం కన్నా కూడాను సామాజిక నేపథ్యము అనడము బాగుంటుందని టెక్స్ట్ బుక్లో మార్చడం జరిగింది. దీనికన్నా ముఖ్యమైనటువంటి చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్ ఏంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ గురించి, కశ్మీర్ సమస్య గురించి టెక్స్ట్ బుక్లలో మనం చదివే టెక్స్ట్ బుక్లో ఏమని రాసేవాళ్ళంటే ది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాక్యం చదువుతున్నాను. ఇండియా క్లెయిమ్స్ దట్ దిస్ ఏరియా ఈజ్ అండర్ ఇల్లీగల్ ఆక్యుపేషన్. భారతదేశము పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ని తనదిగా చెప్పుకుంటుంది. పాఠ్యపుస్తకాల్లో 1994లో పార్లమెంటు ఏకగ్రీవంగా జమ్మూ కాశ్మీర్ మొత్తము మాది అని తీర్మానం చేసిన తరువాత కూడాను, పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో తీర్మానం జరిగినా కూడాను టెక్స్ట్ బుక్లో ఏం చెప్తున్నారంటే భారతదేశం ఈ భూభాగం తనదని చెప్పుకుంటుంది, పాకిస్తాన్ దీనిని ఆజాద్ కశ్మీర్ అంటుంది. టెక్స్ట్ బుక్కుల్లో ఉంది. ఇప్పుడు దాన్ని మార్చారు, ఎన్సీఆర్టీ మార్చి హవెవర్ ఇట్ ఈస్ ద ఇండియన్ టెరిటరీ విచ్ ఈజ్ అండర్ ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఆఫ్ పాకిస్తాన్. భారత భూభాగం పాకిస్తాన్ కబ్జాలో ఉంది, అక్రమ కబ్జాలో ఉంది. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఎంత మార్పు అంటే పుస్తకం చదివేటటువంటి పిల్లవాడు నా భూమి పాకిస్తాన్ చేతిలో ఉందన్నటువంటి నిజాన్ని తెలుసుకుంటాడు. ఇన్నాళ్ళు ఆజాద్ కశ్మీర్ అని చదువుతున్నాను టెక్స్ట్ బుక్లలో. ఆ తర్వాత మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే సెక్యులరిజం గురించి 11వ తరగతికి చెందినటువంటి చాప్టర్ 8లో సెక్యులరిజం గురించి చర్చిస్తూ టెక్స్ట్ బుక్లో ఉన్న వాక్యం చూడండి. మోర్ దాన్ 1000 persons, mostly Muslims, were massacred during the post-Godhra riots in Gujarat in 2002. టెక్స్ట్ బుక్లో ఒక మతం పేరు, మత కల్లోలాలు జరిగితే మతం పేరు రాయొద్దని పోలీసులు మనకి చెప్తారు జర్నలిస్టులకి. టెక్స్ట్ బుక్లో ముస్లింల పైన అత్యాచారాలు ఘోరంగా జరిగాయన్నటువంటి వాక్యం చెప్తే ఇప్పుడు దాన్ని టెక్స్ట్ బుక్లో మార్చారు. ఎందుకంటే పిల్లలకి మతం గురించి తెలియని అవసరం లేదు. మోర్ దాన్ 1000 persons were killed during post-Godhra riots in Gujarat in 2002 అని మార్చారు. మత ప్రసక్తి అవసరం లేదు పిల్లలకి. ఈ బీజాలు మోస్ట్లీ ముస్లిమ్స్ అని నాటవలసినటువంటి అవసరం లేదు. అందులో హిందువులు కూడా చనిపోయారని కూడా చెప్పనవసరం లేదు. మోస్ట్లీ ముస్లిమ్స్ అంటే హిందువులు కూడా చనిపోయినట్లు. కాబట్టి హిందువులు చనిపోయారు, ముస్లింలు చనిపోయారు, ఎవరెంతమంది చనిపోయారు ఇది చెప్పనవసరం లేదు. అదేవిధంగా రామజన్మభూమికి సంబంధించి కూడాను సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రామజన్మభూమికి సంబంధించినటువంటి అంశాలను టెక్స్ట్ బుక్లలో మార్చారు. ఉదాహరణకి వాట్ ఈస్ ద లెగసీ ఆఫ్ రామ్ జన్మభూమి మూవ్మెంట్ అండ్ ద అయోధ్య డెమాలిషన్ ఫార్ ద నేచర్ ఆఫ్ పొలిటికల్ మొబిలైజేషన్ అని టెక్స్ట్ బుక్లో ఉంది. ఇది దానిని మార్చి వాట్ ఈస్ ద లెగసీ ఆఫ్ రామజన్మభూమి మూవ్మెంట్ అని మార్చడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఆ ప్రాంతమంతా హిందువులకు చెందుతుందని చెప్పిన తరువాత బాబ్రీ మసీదు ప్రస్తావన లేదు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము టెక్స్ట్ బుక్లో మార్పు చేయడం జరిగింది. ఇదే విధంగా అదే టెక్స్ట్ బుక్లో రెఫరెన్సెస్ టు బాబ్రీ మసీద్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించి పాలిటిక్స్ ఆఫ్ హిందుత్వ అన్నటువంటి పదము టెక్స్ట్ బుక్లో ఉండేది, దానిని కూడా తొలగించడం జరిగింది. అంటే టెక్స్ట్ బుక్కుల ద్వారా విషం చిమ్మే ప్రయత్నం ఇన్నేళ్లు సాగింది. ఎన్సీఈఆర్టీ ఇన్నాళ్లకు కళ్ళు తెరిచి వీటిని తొలగించింది. మిగతా పాఠ్యపుస్తకాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాల పాఠ్యపుస్తకాల్లోనూ ఉన్నటువంటి చరిత్ర వక్రీకరణల్ని వీలైనంత వేగవంతంగా తొలగించాల్సిన అవసరం ఉంది. ఔరంగజేబు కోసము పేజీలకు పేజీలు శివాజీ గురించి కేవలం ఒక్క లైన్, అక్బర్ ఏమో ది గ్రేట్, అక్బర్ని పోరాడి ఓడించినటువంటి రాణా ప్రతాప్ గురించి ఒక్క వాక్యం లేదు. ఇండియాకి వచ్చి భారతదేశానికి వచ్చి ఓడిపోయి వెళ్ళిపోయినటువంటి అలెగ్జాండర్ విశ్వ విజేత అవుతాడు, అలెగ్జాండర్ని యుద్ధంలో ఎదుర్కొన్నటువంటి పురుషోత్తముడు గురించి ఒక్క వాక్యం ఉండదు. ఇండోనేషియా దాకా పరిపాలించినటువంటి చోళుల గురించి ప్రస్తావన టెక్స్ట్ బుక్లలో ఉండదు. 17 సార్లు మొఘళ్లను, ముస్లింలను, తుర్కులను ఓడించినటువంటి లాచిత్ బర్ఫుకన్ కానీ అస్సాం వీరుల గురించి కానీ చరిత్ర పుస్తకాల్లో ప్రస్తావన ఉండదు.
ఈ వక్రీకరణలన్నిటినీ కూడాను వీలైనంత త్వరగా తొలగించాలి. ఇన్నాళ్లకైనా ఎన్సీఆర్టీ మేల్కొని ఆర్య ద్రవిడ అనేటటువంటి విచ్ఛిన్నవాద సిద్ధాంతాన్ని, కుహనా సెక్యులరిస్టు ఆలోచనల్ని, కశ్మీరు మనది కాదన్న భావన వచ్చే పాఠాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తొలగించటము నిజంగా అభినందనీయమైనటువంటి విషయము. మిగతా వక్రీకరణల్ని కూడా వీలైనంత త్వరగా తొలగించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.